హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే గ్రాట్యుటీ అనేది ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారో అనేది అయితే మీకు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, చాలామంది జాబ్ చేస్తుంటారు మనలో. సో వాళ్ళు ఒకే ఆర్గనైజేషన్లో ఒక 5 years కంటిన్యూగా సర్వీస్ చేస్తే మనకు గ్రాట్యుటీ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, సో మరి గ్రాట్యుటీ అనేది ఎలా మనం క్యాలిక్యులేషన్ చేయాలి, మన గ్రాట్యుటీని మనకి ఎంత గ్రాట్యుటీ వస్తుందని చెప్పేసి మనమే క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అది ఎట్లాగంటే ఫ్రెండ్స్, గ్రాట్యుటీ అనేది మనకి లాస్ట్ జాబ్ మానేసే ముందు మనకి ఎంత బేసిక్ ఉందో ఆ బేసిక్ శాలరీలో ఇయర్కి 15 days అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మరి దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మీ యొక్క బయటికి వచ్చే టైంకి, అంటే జాబ్ మానేసి బయటకు వచ్చే టైంకి మీకు ఎంత అమౌంట్ ఉంది గ్రాట్యుటీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 25,000 బేసిక్ ఉందంటే 25 into 15 ఫ్రెండ్స్. 15 అంటే మనకి ఇయర్కి 15 days. 25,000 into 15 into టోటల్ ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేశారు. 10 years 10 years, 5 years 5 years into 5 divided by 26 ఫ్రెండ్స్. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే మనకు గ్రాట్యుటీ టోటల్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ 26 అనేది ఏంటంటే ఫ్రెండ్స్, ఓన్లీ వర్కింగ్ డేస్కి మాత్రమే గ్రాట్యుటీ అనేది కౌంట్ జరుగుతుంది కాబట్టి బై 26 ఇస్తాం. సో ఇప్పుడు దీనికి ఫార్ములా వచ్చేసి మన యొక్క బేసిక్ శాలరీ ఇంటూ 15 ఇంటూ టోటల్ సర్వీస్ ఇయర్స్ డివైడెడ్ బై 26 కొడితే మనకి గ్రాట్యుటీ క్యాలిక్యులేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, సింపుల్గా కావాలంటే మీకు గ్రాట్యుటీని మీరే చెక్ చేసుకోవచ్చు ఎంత వస్తుందో. సో ఇలాంటి మంచి యూజ్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో షేర్ చేస్తుంటాం. ఫ్రెండ్స్, అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, ఎక్కువ మందికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.